ఏంటి నేను కవిత రాశాను వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను. గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి, పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి, తినటానికి. తినేది దేనికి, మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి, నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. ఏంటి, ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను. నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్ట్. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. ఏంటక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం. ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. ఎటు పోతాన్నావు? మిరప చెట్టు కింద కోడి నిందట, జున్ను బాలు విండదందుకు పోతానా. అత్తవా నా తూకం పడిద్దా, అడుగు అవతల వెట్ట పాపం. ఎటు ఎటు ఎటు. హలో, చెప్పని ఇంటికి రా. కొద్దిగా పని ఉన్నది, పని అయిపోయిన వెంటనే అత్త ఆగు. పక్కింటి నరసమ్మ కోడలు మన ఇంటికి వచ్చింది. ఏహే ఆగు, కళ్ళు మూసి తెరిచే లోపల నీ కళ్ళ ముందట ఉంటా. ఆగు. టింగ్ టక్. చెప్పే, ఆమె మన ఇంటికి ఏం పనికి వచ్చింది? మీ చెల్లె పోస్టుల రాకెట్ పంపింది, నేను గడితే ఎట్లుంటది చెప్పు. అందుకోసమే నరసమ్మ కోడలను పిలిచిన. పా, రాకెట్ కట్టించుకుందు పా. నీ అవ్వ, ఎప్పటికి ఏదన్నా ఒకటి అనుకుంటుంటావు. నీతో పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏంటిది? నువ్వు ఇంట్లో అడుగు పెట్టినావు, సమస్య మొదలైంది అంటానా. బాబయ్యా నీ ఇంటికత్త తోకయ్యా అని స్వయంగా నీ ఇంటి కురికొచ్చిందా? నా ఇంటికి నన్ను తీసుకుపోవడానికి 500 మందిని ఎగేసుకొని వచ్చినావు, మర్చిపోయినావా? ఇంకా 500 మంది సరిపోలేదని ఊరంతా అల్లకల్లోలం చేసినావు, గుర్తులేదా? తూతూలు, డుమ్డుమ్లు, పీపీలు, సర్ప నృత్యంతో ఈ సమస్యను తీసుకొచ్చింది ఎవరు? చెప్పండి, ఎవరా పిల్ల? పిల్లెవరు? ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడే పిల్ల. అది ముందు మాట్లాడింది టెలిఫోన్ ఆపరేటర్, ఆ తర్వాత మాట్లాడింది బ్రాంచ్ మేనేజర్. బ్రాంచ్ మేనేజర్ అయితే ఆ ముద్దులేంటి? అది ఓ గుడ్ న్యూస్ చెప్పాడులే. ఏమిటది? నా రెండో పెళ్ళానికి 3వ నెల. రెండో పెళ్ళానికి 3వ నెల? రెండో పెళ్ళాం అంటే నేపాల్ బ్రాంచ్, మొదటి పెళ్ళాం ఈ ఆఫీస్ అయితే రెండో పెళ్ళాం ఆ ఆఫీస్ అనమాట. నేను అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసి 3 నెలలు అయింది కదా, అందుకే 3వ నెల అన్నాను. ఈ 3 నెలల్లో అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది. అంత స్పీడ్ గా ఈ హెడ్ ఆఫీస్ డెవలప్ కాలేదే మరి? ఇక్కడ డెవలప్మెంట్ లేదనేగా అక్కడ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. మీ హస్తవాసి మంచిదిలేండి, రండి వెళదాం.